మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయకూడదు, ఆఫ్ చేయకూడదు. ఒకవేళ మంట అందుకున్నట్లయితే దాన్ని చిన్నగా మన దగ్గర ఉన్నటువంటి కట్టితో కూడా మంట ఆపేయచ్చు, ఈ విధంగా ఆపేయచ్చు. లేదా నెక్స్ట్ మనం రెగ్యులేటర్ దగ్గర ఎప్పుడైనా లీక్ అయినట్లయితే అనుమానం వచ్చినట్లయితే దాన్ని రెగ్యులేటర్ ఆఫ్ చేయొచ్చు. అలాంటి ఆఫ్ లేని సందర్భాల్లో ఏమిటో కూడా ఆపేయచ్చు. దాని చుట్టూ కూడా చుట్టి మంట ఆపచ్చు అనమాట. తడిగుడ్డ అది సరిగా గాలి డైరెక్షన్ తీసుకొని మనము చుట్టి కట్ చేయొచ్చు. అలాగే ఇది కూడా మాతో రూల్ కాలేదు అన్నప్పుడు బకెట్ తో మనము ఒక్కసారిగా కట్ ఆఫ్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి రెండింటికి మంటకి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కి కట్ చేసినప్పుడు కూడా ఒక్కసారిగా ఆగిపోతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లనే ఉపయోగించుకోవాలి. లిఫ్ట్ను కానీ ఎస్కలేటర్లు కానీ వాడకూడదు. ఎందుకంటే మనము ఎంత పేషెంట్ అయినా సరే లిఫ్ట్ ఎస్కలేటర్లు వాడినట్లయితే ఎలక్ట్రికల్ ఏదైనా స్టక్ అయినప్పుడు ఆ లిఫ్ట్ ఎస్కలేటర్లు అక్కడే క్లోజ్ అయ్యి ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాని గురించి అవేర్నెస్ చేయడానికి, మార్పులు చేయడానికి వచ్చాను. అలాగే ఎలక్ట్రికల్ సేఫ్టీ కూడా మనము పాంప్లెట్లు యాక్చువల్ గా మనకి ఫస్ట్ రోజు చేయలేదు సార్, చేశారు ఆ పాంప్లెట్ అది కాదు చెప్తున్నా అంతే అంతే. ఇప్పుడు ఈవీ బ్యాటరీస్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ఈవీ గురించి కూడా చెప్తున్నారు. మీరు మనకి అపార్ట్మెంట్ లో ఏ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? దీంట్లో చూసుకున్నట్టయితే మెయిన్ గా మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటే గినా మనకు ఇంటికి కావాల్సినటువంటి వోల్టేజీ కన్నా ఎక్కువ మొత్తంలో ఉపయోగించినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనికి ప్రికాషన్ వచ్చి మేము ఎంసీబీలు వేసుకున్నట్లయితే అక్కడితోనే షార్ట్ సర్క్యూట్ నిరోధించవచ్చు. అలాగే ఎల్పిజి లీకేజ్ గురించి మీకు మేము వచ్చిన తర్వాత కొద్దిగా అవేర్నెస్ కల్పించామనుకుంటున్నా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను. అలాగే కుకింగ్ నెగ్లిజెన్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగే ఉంది. కుకింగ్ నెగ్లిజెన్స్ కూడా ఒకసారి మనం రెడీ చేసి పెట్టుకోండి. ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు మన నెగ్లిజెన్స్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా ఆపాలనేది కూడా చూపిస్తాం. అలాగే అనాథరైజ్డ్ అయినటువంటి ఫ్లేమబుల్ లిక్విడ్స్, పెట్రోల్, డీజిల్ ఇలాంటివన్నీ కూడా ఇంట్లో స్టోర్ చేసుకోకూడదు. నిన్న ఇన్సిడెంట్ లో చెప్పాను, అమ్మోనియం నైట్రేట్ వాళ్ళు స్టోర్ చేసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగి దాదాపు కదిర్లో జరిగింది. అది ఏ చిన్న తప్పిదం వల్ల అయినా కూడా పెద్ద ప్రమాదాలు అయ్యి మొత్తం అపార్ట్మెంట్ కి జరిగే అవకాశం ఉంది, నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి హజార్డ్ ఏమేమి చూసుకున్నట్లయితే ఒకసారి గమనించండి. మన ఇంట్లో ఫస్ట్ ప్రతి ఇంటికి వంటలకు సంబంధించి ఎల్పిజి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది,
తర్వాత మనము నిత్యము బ్యాటరీ వెహికల్స్ ఉపయోగిస్తున్నాం. ఇలాంటివి మనకు హజార్డ్ కింద చెప్పుకోవచ్చు. అలాగే మనం చేసే తప్పిదాలు, ఐరన్ బాక్స్కి పెట్టి ఒక బెడ్ మీద ఐరన్ చేయడం కానీ, లేదనుకుంటే గీజర్ ఆన్ చేసి వదిలిపెట్టడం కానీ, ఇంకా ఇలాంటివి మీరు చేసే తప్పిదాలు ఏంటి, సరైన హౌస్ కీపింగ్ చేయడం పోవడం వల్ల కానీ, చిన్నపిల్లలు ఇంట్లోకి ఏమైనా టపాసులు వంట రూమ్లో ఏమైనా స్టోర్ చేయడం వల్ల కానీ, లేదా ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అమ్మోనియం నైట్రేట్ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు. ఆయన ప్లాస్టిక్ ఉపయోగిస్తాడు అమ్మోనియం నైట్రేట్. అమ్మోనియం నైట్రేట్ ఈ రోజు ఇన్సిడెంట్ అది కదిరిలో జరిగింది. దాదాపు 12 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే అమ్మోనియం నైట్రేట్ అనేది ఎరువుగా ఉపయోగించేది. కొందరు బ్లాస్టింగ్ ఉపయోగిస్తారు. ఆ బ్లాస్టింగ్ ఉపయోగించేటువంటి అమ్మోనియం నైట్రేట్ ఇంట్లో స్టోర్ చేసుకున్నాడు. ఆయన జిలిటెక్స్ గా వాడతాడు అనమాట. దాన్ని ఏదైనా గుణాదులు తీసేటప్పుడు రాళ్ళు పగలగొట్టడానికి, గుంతలు తీయడానికి వాడే అది స్టోర్ చేసి ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు. అది ఫైర్ అయినప్పుడు ఒకసారిగా వాళ్ళ ఇంట్లో ఫైర్ అయినప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. కాపాడుతామని ఒక 10 మంది ఇంట్లోకి పోయారు. వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా కొంచెం కదిరిలో జరిగింది. ఫైర్ టీమ్ కి, అదేవిధంగా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా అందరు మెంబర్స్ కి ఇష్యూ ఏమంటే ఇది అవేర్నెస్ అనేది కీ. ఒకరు చేసిన చిన్న మిస్టేక్ అందరికి కామన్ ప్రాబ్లం అవుతుంది. కామన్ లివింగ్ ఏరియా ఉండదు. మెయిన్ ఇష్యూ ఇక్కడ ఇన్వర్టర్స్, బ్యాటరీస్, ఈవీ వెహికల్స్, రిపేర్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇవి పోయినాయి అను అంటే గ్యారేజ్ లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. అదేవిధంగా సైన్ బోర్డ్స్ ఉండాలి సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఏదైనా క్యాచ్ అయిందంటే ఆటోమేటిక్ గా మన వాచ్మెన్ తో సహా అందరికి అవగాహన ఉండాలి. అక్కడ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా వెల్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఇక్కడ అశ్వద్ధ అంటే మాకు బాగా మంచి కొలీగ్, ఈయన మంచి ఎక్స్పర్ట్, నార్త్ ఈస్ట్, అదేవిధంగా మిజోరాం ఇలాంటి చోట్ల కూడా ట్రైనింగ్ వెళ్ళొచ్చు. ఓన్లీ థింగ్ ఇప్పుడు మనము మమ్మీ డాడీ చూసుకుంటే ఆ రోజు టైమ్లీ టెన్షన్ వల్ల ఆ షాపింగ్ కాంప్లెక్స్ సేవ్ అయిందంటే దీనివల్లే. కాబట్టి మనకి ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అనేది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. చిన్న ఇష్యూ కూడా మనము కలెక్టివ్ గా ఆలోచించాలి. మెయిన్ ఇప్పుడు అంతా ఈవీ వెహికల్స్ వచ్చేసినాయి. డే నైట్ అంతా కూడా మనం ఛార్జింగ్ ఆటోమేటిక్ గా పెట్టేస్తున్నాం. అది చాలా డేంజర్. అది వాచ్ లేకుండా ఛార్జింగ్ పెట్టడం డేంజర్. అదేవిధంగా మన దగ్గర ఇన్వర్టర్స్ దగ్గర బ్యాటరీ లీక్స్ ఉంటాయి, లేకపోతే రెగ్యులర్ చెకప్స్ ఉండవు, ఏదో అయిపోయినప్పుడు తెప్పించుకోవడం, ఒకసారి చెకింగ్ ఒకటి, 2 వెంటిలేషన్ ఒకటి, డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఒకటి, ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ అథారిటీ కాబట్టి నేనేంటంటే జస్ట్ అవకాశం ఇచ్చారు కాబట్టి 2 మొక్కలు చెప్తున్నాను. మనం అందరం కూడా చాలా సేఫ్ గా హ్యాపీగా ఉండాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చూసారు కదా ఇప్పుడు ఎలాగా ఇంత గ్యాస్ 3-4 సార్లు రకరకాల ఐటమ్స్, అంత సింపుల్ ఐటమ్ అన్నమాట. ఒక ఫైర్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం, అసలు ప్యానిక్ అయిపోతాం, ఏం చేయాలో తెలియదు. జస్ట్ చిన్న ప్రిపరేషన్ ఇది. ఈ చిన్న అవేర్నెస్ మ్యాటర్స్ ఎలాట్ మాట. కాబట్టి అందరూ ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుని మనందరం హ్యాపీగా సేఫ్గా ఉండడానికి ఇది ఒక అవకాశంగా పరిగణిస్తారని, అదేవిధంగా ఏడీఎఫ్ఓ గారికి మన అపార్ట్మెంట్కి వచ్చినందుకు సంతోషం. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు, అదే టీం అందరికి కూడా యంగ్స్టర్స్. అయితే ఒకప్పుడు ఫైర్ సేఫ్టీ అనేది ఏదో ఫైర్ ఇంజిన్ వెళ్ళడం తప్పించి ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ మనం అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ వాడడం అలవాటు అయిపోయింది. రిస్క్ పెరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీస్ ఉన్నాయి, సెల్ ఫోన్ ఛార్జర్స్, ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ఛార్జర్స్ వాడడం మనం. చీప్గా దొరుకుతుంది, 300, 200. ఇవన్నీ మీరు చెప్తారు. ఒక నిమిషం, ఈయన ఎక్స్పర్ట్. ఇన్వర్టర్ అంటే చెప్తున్నాం కదా, ఇన్వర్టర్ రెగ్యులర్ మెయింటెనెన్స్, రెగ్యులర్ లీకేజ్, నెక్స్ట్ ఫ్యూజ్ అంటే మనకంత లేదు అడగడం. ప్లీజ్ అడగడం ఇంపార్టెంట్ అండి. ఇది అవేర్నెస్ అని ఎక్కడ వస్తుంది, క్వశ్చన్ చేస్తాను కదా. ఒకసారి మేడం మీరు చెప్పినవన్నీ ఒకసారి మీరు చెప్తారు. నాకు వేరే మీటింగ్ ఉంది అర్జెంట్ మున్సిపల్ ఆఫీస్ లో. థ్యాంక్ యూ. రైట్. మీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు అన్ని కూడా మీ అవసరాలకు ఉపయోగపడేటివే. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే వస్తువులు కాదు. మా దగ్గర పైన ట్యాంక్ 40,000 లీటర్లు ఉందంటారు. దానికి వచ్చి ఏమేమి చేసింటారంటే ప్లాస్టిక్ పైప్ లైన్ కలిపింటారు. ఆ ప్లాస్టిక్ పైప్ లైన్ ఎప్పుడైనా ఫైర్ అయినప్పుడు ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. అందువలన ఎంఎస్ పైపులే, ఐరన్ పైపులు మాత్రమే మనం వాడి ఓజిరీలు ఉంటాయి. ఆ ఓజిరీలతో మనం తీసి మంటలు ఆడుకునేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వేరు, ఇప్పుడు తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక 5 years తర్వాత మనము అడ్వాన్స్ అవుతాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎక్కువగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్ని బ్యాటరీ వెహికల్స్ వస్తాయి. మన ప్రతి అవసరానికి కూడా మీరు ఒక 10 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే ఏసీలు ఉండేది, ఒక బెడ్రూమ్ మాత్రమే ఏసీ ఉండేది. ఒక 5 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా, ఏ బెడ్రూమ్ చూసుకున్నా సపరేట్ ఏసీలు వచ్చాయి, సపరేట్ టీవీలు వచ్చాయి.
కానీ మీ ఇంట్లో 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వైరింగే ఉంటుంది. ఇప్పుడేమో వైరింగ్ మార్చిండ్రు, కానీ దాని లోడ్ అనేది పెరిగిపోతుంది. ఈ లోడ్ పెరిగిపోయినప్పుడు కరెంట్ ఫ్లక్చుయేషన్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాలు అంటే ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఏ వస్తువు కొన్నా కూడా దానికి ఒకసారి ఎలక్ట్రిక్ సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ చేత అది మీ లోడ్కి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాంటి సందర్భాల్లో ఎలక్ట్రిక్ ప్రమాదాలను మనము నివారించవచ్చు. ఎలక్ట్రిక్ ప్రమాదాలు ఇప్పుడు బ్యాటరీ ఫైర్ అవుతుంది అనుకో, ఏదంటే ఇచ్చి నీళ్లు పోయలేము. దాని మీద మనం పొడి ఇసుక వేసుకోవచ్చు, పొడి ఇసుక వేసి మంట ఆర్పచ్చు. పొడి ఇసుక మనకు అందుబాటులో లేదు కాబట్టి మనము ఎక్స్టింగ్విషర్లు కొని పెట్టుకోవాలి. ఎందుకంటే కన్నా మన దగ్గర ఉన్నటువంటి సేఫ్టీకి కూడా మనమే బాధ్యులు. మనం ఏ వస్తువు కొన్నా దానికి మనమే సేఫ్టీ ఎన్ష్యూర్ చేసుకోవాల్సిందే. ఆ ఎలక్ట్రిక్ సేఫ్టీ చేసుకోవచ్చు, అట్లా ఫైర్ గురించి కూడా చేసుకోవచ్చు. మనం ఎక్స్టింగ్విషర్లు కొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో, మీరు కొని పెట్టుకోమని చెప్తాం ప్రతి ఇంటికి. అలాగే అపార్ట్మెంట్కి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక బూస్టర్ పంపు, ఒక ఓజిఎల్ సెటప్ చేసుకోమని మా అడ్వైజ్ అన్నమాట. నేను ఒక్కటే పని చెప్తా, మీకు అలారం వచ్చిందంటే మెట్ల మార్గం ద్వారా దిగండి, లిఫ్ట్ ఎస్కలేటర్ వాడొద్దండి. ఇది నాకి మీరు 5 నిమిషాల్లో చేసి చూపిండి సార్, నేను ఏదైనా మీకు చెప్తా. ఇది ఎందుకంటే ఫండమెంటల్, ఇది తెలిసినప్పుడే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. నువ్వు మళ్ళీ వస్తువులు నీ కథ ఎరుగు, మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఫైర్ ఏదైనా ఎమర్జెన్సీ సైరన్ వచ్చిందంటే 3 నిమిషాల్లో దిగాల. మీకు ఒకవేళ దిగలేదు అనే పక్షంలో ఒక టైం తీసుకొనైనా దిగాల. ఎందుకంటే మీరు మీ వస్తువుల పట్ల మీ దాని పట్ల ఉన్న అవగాహన మీ ప్రాణాల మీద లేదు. నెక్స్ట్ కమాండర్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నాకన్నా ఈ ఏరియా మొత్తానికి అంటే గుంతకల్లు డివిజన్ అందరికీ కూడా మనకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, అదే ఈ అపార్ట్మెంట్ లో ఉన్నాడు. సార్ కూడా తెలుసు, అది కూడా చెప్తున్నాం. సార్ కూడా మాక్ డ్రిల్ చేయడానికి వచ్చాము. సైరన్ వచ్చిందంటే విత్ ఇన్ 5 నిమిషాల్లో దిగాల. అది మీకు ఎన్ని కష్టాలైనా పడచ్చు. ఒకవేళ ఎస్కలేటర్లు లిఫ్ట్ వాడకూడదు. ఇలాంటి ఫండమెంటల్ మనము చేసినట్లయితే అప్పుడు మనకు రైట్ ఉంటుంది. స్టెప్స్ మాత్రం ఉపయోగించాలి, మెట్లు మాత్రమే దిగాల. లేదనుకుంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే గినా ఇంట్లో నుంచి దిగలేదు అనుకున్నా చూడు, వాళ్ళందరినీ ఎత్తకచ్చి కింద కూర్చోటాలు అనుకున్నా. నేను మీ అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ అవేర్నెస్ మనం అదే చేయాలా. ఒకసారి చూసుకుంటారా, తగిన అపార్ట్మెంట్ రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గిన వెదురు కర్రలతో సపోర్టింగ్ చేసుకున్నారు. మనం పెయింటింగ్ కొట్టడానికి ఏదైనా వెదురు కర్రలతో వాళ్ళు సపోర్టింగ్ చేసుకొని నెట్లు కట్టారు. అందువలన ఈ ఫైర్ క్యాచ్ అయ్యి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అన్ని ఒక్కసారిగా ఫైర్ క్యాచ్ అయ్యి దాదాపు 1200 మంది పైన నిరాశ్చర్యులయ్యారు. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు సపోజ్ మనము మన ఇంట్లో ఏ వస్తువు అవసరమో అవే ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటే చూసుకోవాలా. తగిన వస్తువులన్నీ ఇప్పుడు సపోజ్ ఇన్వర్టర్ మీద 4 ఫ్యాన్లు 4 లైట్లు ఆగుతాయి అనుకుంటాం. మనకు ఒక సింబల్ వస్తుంది, అంటే 4 ఫ్యాన్లు 4 లైట్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైనా వాడుతున్నాం అనుకో, మిక్సీ వాడుతున్నాం అనుకో, అప్పుడు గరగరగరనే మనకి శబ్దం వస్తుంది. అలాంటప్పుడు దాని లోడ్ తగ్గించుకోవాలి. అలాంటి చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ని నివారించవచ్చు. ఇలాంటి ఒకసారి నీళ్లు చల్లినట్లయితే ఆ మంట పైకి వస్తుంది. చిన్న నీళ్లు పెట్టినా కూడా మనకు పండుగ. అలాంటప్పుడు దానికి ఏం చేయాలంటే సరిపడ మూత చూసుకొనైనా కాలుతో దొక్కేసేది. సరిపడ మూత చూసైనా కూడా మనం మూసిపెట్టచ్చు. లేదనుకుంటే సరిపడ మూత మూసేసినా కూడా ఆగిపోతుంది.